దైవవాక్యాన్ని చదువుదాం. నిర్గమకాండం 26వ అధ్యాయం. నిర్గమకాండం 26వ అధ్యాయం 31 నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణము గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కేరూబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమును ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలను పోతపోయవలెను. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, మీ ఘననామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహుకీర్తనీయుడవైన మిమ్మును ఆత్మతో సత్యముతో ఆరాధించుటలో మీరు మాకు చేసిన సహాయానికై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఎక్కువగా ఆత్మ సంబంధమైన బలులు, ఆరాధన స్తుతులు అర్పించుటకు మీ సహాయము కొరకై వేడుతున్నాం. మా తండ్రి, దివ్యమైన మీ లేఖన భాగములను చదివి ఉన్నాం. దయగల మీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి. లేఖనాలలో మర్మమై ఉన్న క్రీస్తును తెలుసుకోవడానికి కృప చూపించండి. మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రత్యక్షత ద్వారా మీ నామానికి మహిమ కలిగించుకొనమని సర్వోన్నతుడు, లోకరక్షకుడు, ఆదియందు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఘననామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నిర్గమకాండం 26వ అధ్యాయం 31 నుండి 37 వరకున్న వచన భాగాలను మనం చదువుకున్నాం. ప్రియులరా, ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆత్మ సంబంధమైన పాఠాలను మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో 26వ అధ్యాయం 31 నుండి 37 వరకున్న వచన భాగాలను మనం చదివాం. మనం చదివిన ఈ లేఖనాలలో అడ్డ తెరలను గూర్చిన పాఠమున్నది. ఈ మందిర స్థలాన్ని 3 భాగాలుగా విభజించారు. 1 ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ స్థలం అని 3 భాగాలుగా మందిర స్థలాన్ని విభజించారు. ఆ 3 స్థలాలను విభజించడానికి అడ్డతెరలు ఉన్నాయి. ప్రియులరా, ఆవరణంలోనికి రావడానికి ద్వారం ఉంది. ఆ ద్వారానికి ఒక అడ్డతెర ఉంది. అలాగే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి ఒక తెర ఏర్పాటు చేయబడింది. ఆ పరిశుద్ధ స్థలాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మరొక తెర అడ్డుగా ఉంది. ఈ అడ్డతెరలను గూర్చిన పాఠము ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు క్రమాన్ని ఇచ్చాడు.
ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా చేయాలో దేవుడు ఆ పాఠాన్ని ఇచ్చాడు. ద ఇమేజ్ ఆర్ పిక్చర్ ఎలా ఉండాలో దేవుడు దాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆ బ్లూ ప్రింట్ ఇస్తూ ఉన్నారు. దాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. మనం చదివిన లేఖనాలలో 31, 32 వచనాలలో అడ్డతెరలను గూర్చిన పాఠం, అనగా పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకిస్తున్న ఒక అడ్డతెర. మీకు అర్థం అవడానికి ఇలా అనుకుందాం, అది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం అనుకుంటే ఇక్కడ ఒక తెర ఉన్నది. అంటే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర, అడ్డ తెర. ఆ తెరను గూర్చిన మాటలు 31, 32, 33 వచనాలలో ఉన్నాయి. 36, 37 వచనాలలో ద్వారానికి ఏర్పాటు చేయబడిన అడ్డతెరను గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ అడ్డ తెరలలో కూడా ఆత్మ సంబంధమైన పాఠాలు ఉన్నాయి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక వచనం అలా చదివి మనం పాఠములో ముందుకు వెళ్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం లేక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మనం ఎరుగుదాం. 9, 10 అధ్యాయాలలో ప్రత్యక్షపు గుడారాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అదేమే ప్రత్యేకమైన పాఠం కాదు, మనమేమీ తప్పుగా అర్థం చేసుకోవడం లేదు. 10వ అధ్యాయములో కూడా ప్రత్యక్షపు గుడారములో జరగవలసిన బలులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఈ తెర యేసు ప్రభువు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువు యొక్క శరీరాన్ని చూపిస్తూ ఉందని స్పష్టంగా రాయబడింది. ఈ పాఠాలు వింటున్నప్పుడు మనకెందుకయ్యా ప్రత్యక్షపు గుడారం, మనకెందుకయ్యా తెరలు అంటారు. దానిలో కూడా ఆత్మ సంబంధమైన పాఠాలు ఉన్నాయి. ఆ తెరను చూపిస్తూ యేసు ప్రభువుని జ్ఞాపకానికి తెస్తున్నారు భక్తులు. ఇక్కడ మనకొద్దా వీళ్ళరా? అందుకనే ఆ తెరలను గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ తెర ఎక్కడ ఉందంటే ద్వారమునకు ఏర్పాటు చేయబడి ఉంది. రండి మనం చదువుదాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 36వ వచనం. 36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. గుడారపు ద్వారమునకు చేయవలెను. ఈ గత వారం మనం ఆలోచన చేశాం. పలకలతో గోడవలే నిర్మాణం చుట్టూ కట్టాలి అని మనం విన్నాం. ప్రియులారా, ఇప్పుడు అంటున్నాడు ద్వారము. ఆ ద్వారానికి ఉండవలసిన తెర. ఏ వ్యక్తి అయినా లోపలికి రావాలి అంటే దేని ద్వారా రావాలి? ఆ ద్వారము ద్వారానే రావాలి. వేరొక దారి లేదు, వేరొక మార్గం లేదు. ఆ ప్రత్యక్షపు గుడారములోనికి ఎవరైనా రావాలి అంటే ఆ ద్వారము ద్వారానే రావాలి. ఈ ప్రత్యక్షపు గుడారం దేన్ని చూపిస్తుందంటే పరలోకాన్ని చూపిస్తుంది. రండి ఒక వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలున వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలులు. దేని గురించి మాట్లాడుతున్నారు అంటే 9వ అధ్యాయములో ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ చివరిలో అంటున్నాడు పరలోకం 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 అంటున్నాడు. ఇట్స్ అ ఇమేజ్ ఆఫ్ హెవెన్. పరలోకాన్ని ఎవరూ చూడలేదు. పరలోకాన్ని పోలిన ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు భూమి మీద మనకు చూపిస్తున్నారు.
అంటే పరలోకానికి ప్రవేశించాలి అంటే ఒక ద్వారం ఉంది. ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించాలంటే ద్వారం ఉంది. పరలోకానికి ప్రవేశించాలంటే ద్వారం ఉంది. యోహాను సువార్త మనం ఎరిగిన లేఖన వచనమే. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. 7వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును గొర్రెలు పోవు ద్వారమును నేనే, ద్వారము నేనే, ద్వారము నేనే. ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నేనే, ఆ తెర నేనే. ఆ తెర ఆయన శరీరం అని మనం ఇందాక చదివాం. ఇప్పుడు అంటున్నాడు ఆ ద్వారము నేనే. పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆయన ద్వారము గుండా ప్రవేశించాలి. వేరొక దారి లేదు, వేరొక మార్గము లేదు. ఆ ద్వారము నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మోక్షానికి వెళ్ళే మార్గం, స్వర్గానికి వెళ్ళే మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం, దేవదేవుణ్ణి చేరే మార్గం యేసుక్రీస్తు, ద వన్ అండ్ ఓన్లీ వే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఏ మానవుడు తండ్రిని చేరలేడు. ఎంత స్పష్టం! యేసు ప్రభుని నమ్మేవా? ఆ ద్వారము గుండా పరలోక ప్రవేశాన్ని పొందుకున్నావా? ఆయన ద్వారమై ఉన్నాడు. ఆయన ద్వారానే ఏ మానవుడైనా పరలోకానికి వెళ్ళగలడు. వేరొక మార్గము లేదు, వేరొక దారి లేదు. తెలియకంటున్నారు. ఏ ద్వారాన వెళ్ళినా, ఏ మార్గాన వెళ్ళినా చెరువులో నీళ్లు తెచ్చుకోవచ్చండి. చెరువులో నీళ్లు తెచ్చుకోవచ్చులే. ఏ మార్గాన వెళ్ళినా ఊళ్ళోనికి ప్రవేశించవచ్చేమో కానీ పరలోకానికి ప్రవేశం మాత్రం దొరకదు. మోక్షానికి మార్గం, స్వర్గానికి మార్గం, పరలోకానికి మార్గం, నిత్యత్వానికి మార్గం, దేవదేవుణ్ణి చేరే మార్గం యేసుక్రీస్తు తప్ప వేరొక దారి లేదు, వేరొక మార్గము లేదు. ప్రియ స్నేహితుడా, సత్యాన్ని గ్రహించు, సత్య మార్గములోనికి రా, యేసుక్రీస్తును అంగీకరించు. యేసుక్రీస్తు అంటే మతము కాదు, మార్గం. యేసుక్రీస్తు అనగా ద్వారం, మార్గం. ప్రియులారా, దేనికి మార్గమయ్యా? మోక్షానికి మార్గం. దేనికి మార్గమయ్యా? స్వర్గానికి మార్గం, పరలోకానికి మార్గం, నిత్యత్వానికి మార్గం, దేవదేవునికి దగ్గరకు వెళ్ళే మార్గము ఆయనే. ఇది మతము కాదు, మార్గం. గ్రహించండి, తెలుసుకోండి. యేసుక్రీస్తుని నమ్మండి, నిత్యత్వాన్ని పొందుకోండి. ప్రత్యక్ష గుడారములోనికి రావాలి అంటే ద్వారము ద్వారా ప్రవేశించాలి. ఆ ద్వారము నేనే అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చదువుదామా? యోహాను సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. రక్షణ ఎలా దొరుకుతుంది? నేను పాపి అయిన మానవుడను, భక్తిహీనుడను, దుర్మార్గుడను, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, నేను బహుఘోర పాపినయ్యా, నరహంతకుడనయ్యా, దోషకుడనయ్యా. నేను ఎలా రక్షణ పొందుతానంటే ఆయన అంటున్నాడు, నా ద్వారా నీకు రక్షణ దొరుకుతుందయ్యా. నా ద్వారా నీవు నీతిమంతుడవు అవుతావు, నా ద్వారా మోక్షానికి వెళతావు. నన్ను నమ్ముకో, నన్ను నమ్ముకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ స్నేహితుడా, ఎంతకాలం పాపంలోనే ఉంటావు? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. మోక్షానికి వెళ్ళే మార్గం నీకు సెలవిస్తున్నాడు. ప్రభుని అంగీకరించండి. నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వారికి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. చదువుదామయ్యా అక్కడే. ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దేవుడు మంచి కాపరిగా ఆయన మేపుతూ ఉన్నాడు. తన గొర్రెలను ఆయన పరలోకానికి చేర్చుతాడు. ప్రియ స్నేహితుడా, రక్షణ కావాలి అంటే యేసు ప్రభుని నమ్మండి. పాప క్షమాపణ కావాలి అంటే యేసు ప్రభుని నమ్మండి. యేసు క్రీస్తు మనకు ద్వారముగా ఉన్నాడు. మోక్షానికి మార్గం, స్వర్గానికి మార్గం, రక్షణకు మార్గం యేసు క్రీస్తు. దాటి వెళ్తున్నాను రండి. ఆడొక అడ్డ తెర ఉంది.
ఆ తెర రెండుగా చీలిపోయింది. ఆ అడ్డ తెర రెండుగా చీలిపోయింది. ఎక్కడో తెలుసా? ఆ శిలువ బలియాగములో ఆయన మన కొరకై ఈ లోకాన ప్రత్యక్షమై మనందరి నిమిత్తం శిలువలో ఆయన చనిపోయాడు. ఆయన శిలువలో చనిపోగా ఆ అడ్డ తెర రెండుగా చీలిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. ఆ శిలువ బలియాగములో జరిగిన గొప్ప కార్యాన్ని మనం చూస్తున్నాం. 27వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుదామా? యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర, ఆయన శరీరము చినిగింది. దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీలెను. ప్రియులారా, ఆయన శరీరము చీల్చబడగా తెర చినిగిపోయింది. అంటే ప్రవేశము దొరికింది. దేవదేవుణ్ణి చేరే మార్గానికి ప్రవేశము దొరికింది. తెర రెండుగా చీలింది అంటే ఇప్పుడు అడ్డు లేదు అని అర్థం. ఏ మానవుడైనా యేసు క్రీస్తు ద్వారా దేవదేవుణ్ణి చేరే మార్గం బయలుపరచబడింది. ఇంతకుముందు ఆ మందిరం చుట్టూ ఎవరు ఉండాలంటే లేవీయులు మాత్రమే ఉండాలి. లోపలికెళ్ళి యాజకత్వం ఎవరు చేయాలి అంటే అహరోను కుటుంబీకులు చేయాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి అంటే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అర్థమవుతుందా? మందిరము ఆ ప్రత్యక్ష గుడారములోనికి ఎవరు రావాలంటే లేవీయులు రావాలి. ఆ మందిరములో ఆ పరిశుద్ధ స్థలములో సేవ ఎవరు చేయాలి అంటే లేవీ వంశస్థులు చేయాలి, లేక అహరోను కుటుంబీకులు చేయాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. ఇప్పుడు ఆ అడ్డు తెర లేదు. ఏ మానవుడైనా ఎవరైనా సర్వ మానవాళి యేసు క్రీస్తు ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే మార్గం దొరికింది. అడ్డు లేదు. యేసు క్రీస్తుని నమ్మండి, దేవదేవుణ్ణి సేవించండి. యేసు క్రీస్తుని నమ్మండి, పరలోకాన్ని చేరి ప్రభువుని ఆరాధించండి. ఎంత గొప్ప మార్గం మన కొరకై బయలుపరచబడింది ప్రియులారా. ఆయన సిలువలో చనిపోవుట ద్వారా, ఆయన శరీరం చీల్చబడుట ద్వారా ఆ మందిర తెర రెండుగా చీలింది. నిత్యత్వానికి, పరలోకానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశము దొరికింది. అమ్మా, మనం ఎవరం? లేవి వంశస్థులమా? మనం ఎవరం? అహరోను సంతానమా? మనమెవరం? ప్రధాన యాజకులమా? కానీ అత్యల్పులమైన మనకు మహాకృప ద్వారా దొరికిన గొప్ప భాగ్యం. ఆయన శిలువ బలియాగము ద్వారా లోకములో ఎన్నిక లేని మనకు దొరికిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన మందిరములో, ఆ గుడారములో, ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలమైన ఆయనను సమీపించి ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యం. మనం చేసింది అదే కదా. ఎంత గొప్ప భాగ్యం అమ్మా. యేసుక్రీస్తు మన కొరకు బలి అవ్వకపోతే మనకి ధన్యత లేదు, ఈ భాగ్యము లేదు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నేనంత దౌర్భాగ్యుడనో, ఎంత పాపినో, నన్ను కరుణించి రక్షించి నాకిచ్చిన ఈ ఆధిక్యతకై ప్రభువా నీకు స్తోత్రమని చెప్పబద్దులమై ఉన్నాం. ఇలారా నిత్యం, ఆదివారం మాత్రమే కాదు, అనుక్షణం అనునిత్యం ప్రభువుకు మనం చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా ధన్యుడనయ్యా, మోక్షానికి చేర్చారు, స్వర్గానికి చేర్చారు, పరలోక భాగ్యం ఇచ్చారు. అత్యల్పుడనైన నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై ప్రభువా నీకు స్తోత్రం అని చెప్ప బద్దులమై ఉన్నాం ప్రియులారా. తెరలు చినిగిపోయినాయి, అడ్డు లేదు. ఆ మందిరములోనికి వచ్చి ఆయన సేవించే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అంత గొప్ప ధన్యులం ప్రియులారా. చదువుతూ ఉన్నాను, రండి కొన్ని వచనాలు అక్కడ మనం చదువుదాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. 36వ వచనం. మరియు
నీల ధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. చిత్రకారుని పని దేనితో చేయాలి? పేనిన సన్ననారతో చేయాలి. ఫైన్ లెనిన్ కాటన్ అన్నారు. వెళ్తే లెనిన్ కాటన్ ఇవ్వయో, మంచి కాటన్ ఇవ్వు అని అడుగుతారు మీరు షాప్కి వెళ్తే. లెనిన్ కాటన్, ఇంగ్లీష్లో ఏమన్నానంటే ఫైన్ లెనిన్ కాటన్. బంగారం షాప్కి వెళ్తే ఏమని అడుగుతారు? మంచి బంగారం ఇయ్యయ్యా అంటారా అనరా? రిఫైన్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ప్రత్యక్షపు గుడారములో ఉపయోగించవలసిన ఆ నార, సన్ననార ఏమంటున్నాడంటే ఫైన్ లెనిన్ కాటన్, రిఫైన్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. సిల్వర్, వెండి వాడాలి అంటే మేలిమి వెండి, మేలిమి బంగారు. బైబిల్లో పదాలు ఉన్నాయి, నేను చదివించటంలో అంతే. ప్రత్యక్షపు గుడారములో ఉపయోగించవలసిన వస్తువులు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. వాటిని ఎలా తయారు చేయాలి అంటే మేలిమి బంగారుతో చేయండి, మేలిమి వెండితో చేయండి, ఫైన్ లెనిన్ కాటన్తో తెరలో చేయండి అని చెప్తున్నాడు. గోధుమ పిండి, మెత్తని గోధుమ పిండి, మెత్తని ఫైన్ ఫ్లార్, బాగా మెత్తగా చేయబడిన ఆ పిండితో అప్పములు చేయాలి, రొట్టెలు చేయాలి. వీళ్ళారా, దేవునికి శ్రేష్టమైనవి కావాలి. జబ్బు పడిని, రోగం కలిగిన, పనికిరానివి, కల్తీవి, నకిలీవి దేవునికి అక్కరా లేదంతే. దేవునికి స్వచ్ఛమైనవి, మంచి మేలిమి బంగారు, మేలిమి వెండి, రిఫైన్డ్ గోల్డ్, రిఫైన్డ్ సిల్వర్, ఏ ఫైన్ ఫ్లోర్, మెత్తని పిండి కావాలి. గట్టి పిండి అక్కర్లా దేవునికి. కఠినమైన హృదయం కలిగిన వారు, డాగు మచ్చ, పాపంలో పడిన వారు, రోగాలు కలిగిన వాళ్ళు, నొప్పులు కలిగిన వాళ్ళు దేవునికి అక్కరలేదు. పరిశుద్ధత కలిగిన వారు, ప్రభువుకి మంచి జీవితం జీవిస్తున్నవారు, ఆయన సేవకు కావాలి. డాగుబడిని, పనికిరాని, చదువురాని దేవునికి అక్కరలేదు ప్రియులారా. ఏమి పనికి రాకపోతే దేవుని సేవ చేయని చెప్తారు. నో, దట్స్ రాంగ్. ప్రియులారా వినండి, అర్థం చేసుకుందాం. దేవునికి శ్రేష్టమైనవి కావాలి. అమ్మా, దేవుని సన్నిధిలో మనం ఉపయోగించే పదాలు, మనం చేసే పనులు, మన కార్యాలు, మన క్రియలు ఎలా ఉండాలి చెప్పండి? శ్రేష్టమైనవిగా ఉండాలి. శ్రేష్టమైన పదాలు, ఘనమైన పదాలు, ఘనమైన పనులు మనం దేవుని సన్నిధిలో చేయాలి. ఘనత కలిగేవి, దేవునికి మహిమ తెచ్చేవి మనం ఉపయోగించాలి. దేవుని నామానికి అవమానం తెచ్చేవి కాదు. ఎలా పడితే అలా మాట్లాడతాం, ఏందిరా అనుకుంటాం మనమే. దేవుని నామానికి అవమానం ప్రియులారా. అలా ఎప్పుడు దేవుని సేవ చేయకూడదు. మనం చేసే సేవ, మనం చేసే పరిచర్య దేవుని నామాన్ని ఘనపరిచేదిగా, హెచ్చించేదిగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఆ తెరలు చేసేటప్పుడు పేనిన సన్ననారతో చేయండి. అంటే ఫైన్ లెనిన్ కాటన్తో చేయండి. తెల్లగా ఉందండి ఆ తెర, పట్టుకుంటే మాసిపోతుందా అన్నంత తెల్లగా ఉంది. అలాంటి వారు దేవునికి కావాలి. దేవుని సేవ, దేవుని పరిచర్య అలాంటి వ్యక్తులు చేయాలి. అది దేవుడు కోరుతున్నది. ఫైన్ ఫైన్ ఫైన్, ఏం పర్లేదులే బ్రదర్, ఏమైందిలే బ్రదర్, ఏం కాదులే బ్రదర్, ఇది ఎక్కువైపోయింది అన్న. ఏందన్నా ఈ వీడియో అంటే అన్న అంటాడు, ఏమి లేదు బ్రదర్, ఏమి చేసినా పర్లేదు, ఏమి కాదని చెప్పుకోవడానికి ఆయన నానా తంటాలు పడుతున్నాడు అని చెప్తున్నాడు. నిజమే. ఈరోజు ఎలా ఉన్నారంటే ప్రజలు, ఏం చేసినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ఎలా నడిచినా పర్లేదు, ఏం మాట్లాడినా పర్లేదు, పర్లేదు బ్రదర్,
సర్దుకుపోవడం ఎక్కువైపోయింది, మనతన ఎక్కువైపోయినాయి. నో, దేవునికి ఏమి కావాలంటే మేలిమి బంగారు కావాలి, మేలిమి వెండి కావాలి, శ్రేష్టమైన వ్యక్తులు కావాలి, భక్తి జీవితం కలిగిన వారు, పరిశుద్ధమైన జీవితం జీవించేవారు దేవునికి కావాలి. యోగ్యులు, జ్ఞానము కలిగిన వారు, నేర్పరితనం కలిగిన వారు, చేతైన వారు దేవునికి కావాలి. వస్తావా నీవు? పెద్ద పెద్ద డిగ్రీలు చదివి దేవుని సేవకు అప్పగించుకుంటున్న వారు ఉన్నారు. దేవుని పరిచర్యకు నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ శక్తిని, నీ జ్ఞానాన్ని ఇస్తావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. చిత్రకారుని పనిగా, నేర్పరిగా చేయాలి. బుటా పని అంటారు, అంటే మీరు చేతి పని అంటారు. అమ్మా జాకెట్ అంతా అంటే 150 రూపీస్ అన్నారు, మరి చేతి పని అంతా అంటే 2000 రూపాయలు అన్నారు. ఇదేందమ్మా అన్న, చేతి పని కదా, ఒరే చేతి పనికి ఇంత ఖరీదా? అంతే ఖరీదు. ఇలారా వినండి, చేతి పని తెలిసిన వారు కావాలి, దేవుని సేవ చేయడం తెలిసిన వారు కావాలి, పరిచర్య చేయడం తెలిసిన వారు కావాలి, నేర్పరి అయిన పనివారు కావాలి, దేవునికి కావాలి. దేవుని మందిర పరిచర్య జరిగించేవారు దేవునికి కావాలి. నువ్వు వస్తావా? మనం పనిలో దినదినం వృద్ధి చెందాలి, నేర్పరులము కావాలి. దేవుని పని శ్రేష్టముగా చేయుట మనం నేర్చుకోవాలి. దాటి వెళ్తున్నాను ప్రియులారా, రండి. అక్కడ 3 కలర్స్, దెర్ ఆర్ 3 కలర్స్. ఏంటవి? నీల, ధూమ్ర, రక్తవర్ణం. నీలము పరలోక సంబంధమైనది, పరలోకాన్ని చూపిస్తుంది. రక్తము ఆయన శిలువ బలియాగాన్ని చూపిస్తుంది. ధూమ్రము ఆయన రాజరికాన్ని చూపిస్తుంది, ద థ్రోన్ ఆఫ్ ది గాడ్. దేవుని సింహాసనం, దేవుని రాజరికం. ఆయన రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, ఆయన మహాదేవుడు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆ ధూమ్ర వర్ణం ఆయన యొక్క రాజరికాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క 3 క్వాలిటీస్. ఆయన పరలోక సంబంధి. అమ్మా, ఆయన మన కొరకై మానవునిగా ఈ లోకాన ప్రత్యక్షమయ్యాడులే కానీ, ఆయన మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చాడులే కానీ, ఆయన పరసంబంధి, భూసంబంధి కాదు. క్రిస్మస్ అంటే మనం అనుకుంటాం, చాలాసార్లు మనం కూడా అయ్యే పదాలు వాడతాం. నజరేయుడా, నజరేయుడైన యేసునామమున. యేసునామం అనేది భూసంబంధమైనదే. ప్రభువు, క్రీస్తు అన్నవి పరసంబంధమైనవి ప్రియులారా. పరసంబంధమైన వాటితో ప్రభువుని మనం హెచ్చించాలి. ఆయన ఎప్పుడు భూసంబంధిగా మనం చూడకూడదు. ఆయన మన కొరకై ఈ లోకాన ప్రత్యక్షమయ్యాడులే కానీ, ఆయన ఎవరు అంటే పరసంబంధి. నీలము ఆయన పరసంబంధి అని జ్ఞాపకానికి తెస్తుంది. ఆ రక్తవర్ణం ఆయన బలియాగం, ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకానికి తెస్తుంది. ధూమ్రము అనేది ఆయన రాజరికాన్ని, రాజాదిరాజు, ప్రభులకు ప్రభు, ఆయన సార్వభౌముడు అని జ్ఞాపకానికి తెస్తుంది. దాటి వెళ్తున్నాను, చదువుదాం రండి. 37వ వచనం. ఆ తెరను 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలను పోతపోయవలెను. మనకు అంత సమయం ఉండదు, మనం అంత మనసు కూడా పెట్టం. కొంచెం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ధ్యానించండి. బయట 5 స్తంభాలు, 5 స్తంభాల మీద వేయబడిన అడ్డతెర. అమ్మా కొంచెం మనసు పెట్టండి. ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఒక అడ్డతెర ఉంది. ఆ అడ్డతెర 4 స్తంభాల మీద వేయబడింది. అక్కడిని 5, ఇక్కడిని 4. ద్వారానికి ఉన్నవి 5 స్తంభాలు, ఇక్కడ ఉన్నవి 4 స్తంభాలు. అక్కడున్నవి ఇత్తడి పునాదుల మీద ఉన్నాయి,
ఎక్కడున్నవేమో వెండి వాటి మీద ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. చదువుదామా రండి. 26వ అధ్యాయం 32వ వచనం. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన, అక్కడ ఎన్ని ఉన్నాయి? 5 స్తంభాలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 స్తంభాలు. 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు ఎండివి. బయట ఉన్న 5 స్తంభాల దిమ్మెలేమో ఇత్తడివి, ఎక్కడున్న దిమ్మెలేమో వెండివి. 4 స్తంభాలకున్న దిమ్మెలు వెండివి. లోపల వెండి కనపడుతుంది, బయట ఉన్న వాటికేమో ఇత్తడి కనపడుతుంది. మందిరంలో ఏమి లేదు? ఇత్తడి లేదు. బయట ఉన్న వాటికి ఏముంది? ఇత్తడి ఉంది. ఇత్తడి తీర్పును చూపిస్తుంది, లోపల ఉన్నవానికి తీర్పు లేదు. మరి వెండి ఉంది కదయ్యా, వెండి విమోచనను చూపిస్తుంది. ఎవరు లోపలకు వచ్చారో వారికి రక్షణ, విమోచన, ఆ కార్యము కనబడుతుంది. బయట ఉన్న వాళ్ళకేమో తీర్పు కనబడుతుంది. మందిరము లోపల ఇత్తడికి తావులేదు ప్రియులారా. మీరు ఏమైనా చదవండి, సన్నిధి రొట్టెల బల్లను చూడండి, దీపవృక్షాన్ని చూడండి, ధూపవేదికను చూడండి, మందసం, కరుణాపీఠం, మందిరంలో ఉన్న వస్తువులన్నిటినీ చూడండి, ఎక్కడా ఇత్తడి లేదు. కానీ బయట ఇత్తడి బలిపీఠం, బయట ఇత్తడి గంగాలం, బయట ఇత్తడి దిమ్మెలు. బయట ఉన్నవన్నీ ఇత్తడివి, లోపల ఉన్నవన్నీ వెండివి. తేడా గమనించండి వీళ్ళరా. వెండి విమోచనను చూపిస్తుంది, ఇత్తడి తీర్పును చూపిస్తుంది. లోపలకు వచ్చిన వారికి ఏమి లేదు? తీర్పు లేదు. తీర్పును తప్పించుకున్నాం మనం. ఎంత గొప్ప భాగ్యం, పాఠం ప్రియులారా. ఏదో ఇత్తడి వంట అని చదువుకొని వెళ్ళిపోతే మనకేం అర్థం కాదు. కొంచెం మనస్సు పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోపల ఇత్తడి లేనే లేదు, అంటే తీర్పు లేదు. బయట ఉన్న వారికి ఏముంది? తీర్పు ఉంది. దాటి వెళ్తున్నాను. లోపల 4 స్తంభాలు, ఆ స్తంభాల మీద వేయబడిన తెర. అమ్మా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, ఇక్కడ ఒక పిల్లరు, ఆ చివర ఒక పిల్లర్. 4 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 4 పిల్లర్స్ ఇలా లేపారు. కిందేమో ఇత్తడి దిమ్ములు, ఆ దిమ్మెల పైన ఒక స్తంభం ఇలా లేపారు. ఆ స్తంభానికి ఒక వంకె, ఆ వంకికి ఒక అడ్డతెర వేయబడి ఉన్నది. ఆ అడ్డతెర అలా కిందకి దిగి ఉంది. ఈ అడ్డతెర మనం ఇందాక విన్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ 4 స్తంభాలు ఆ తెరను అలా ఎత్తి పట్టుకున్నాయి. ఈ 4 స్తంభాలు ఆ తెరను అలా ఎత్తి పట్టుకున్నాయి. 4 స్తంభాలు, 4 సువార్తలు. ఒక స్తంభం మత్తయి, ఒక స్తంభం మార్కు, ఒక స్తంభం లూకా, ఒక స్తంభం యోహాను. ప్రియులారా, అలాగూ ఈ స్తంభాలు యేసుక్రీస్తును ఎత్తి పట్టినాయి, ఆయన్ను చూపిస్తూ ఉన్నాయి, ఆయనను ఎత్తి ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణములో ప్రభువుని చూపిస్తూ ఉన్నారు. ఒకే సంగతిని వివిధ కోణాలలో వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ 4 స్తంభాలు మీరే, ప్రభును నమ్మిన మనమే ఆ స్తంభాలు. యేసు క్రీస్తుని ఈ లోకానికి చూపించవలసిన వారం. ప్రభు ఎలా తెలుస్తాడు వాళ్ళకి? నమ్మని వారు దేవుణ్ణి ఎలా చూస్తారు? దేవుని యొక్క గుణగణాలు ఎలా తెలుస్తాయి అంటే నిన్ను నన్ను బట్టే. మనమే ఒక సువార్త. మత్తయి సువార్త చేతికి ఇచ్చి చదువుకోండి అయ్యా అంటాం కాదు. మన జీవితాలే ఏమవ్వాలి? సువార్త కావాలి. సాక్ష్య జీవితం, మన సాక్ష్య జీవితం, మనం ప్రభువుని హెచ్చించే విధానం మన జీవితాలలో ప్రదర్శించుట ద్వారా అనేక మంది క్రీస్తు పరిచయం కావాలి. పిల్లరా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మందిరములో 4 స్తంభాలు, ఆ 4 స్తంభాలు మనమేనని జ్ఞాపకానికి ఉంచుకుందాం. ప్రకటన గ్రంథం
3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? 12వ వచనం 230వ పేజీ, 230వ పేజీ, 3వ అధ్యాయం 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. 5వ వచనములో అన్నాడు. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. శక్తి కొంచెమే కానీ దేవుని కొరకై నమ్మకంగా నిలబడిన వారు. నేనే స్తంభాన్నయ్యా అనుకుంటున్నావే నువ్వు. నీ శక్తి కొంచెమే, నీకున్న జ్ఞానం కొంచెమే, చదువు కొంచెమే. రాజారావు గారికి ఉన్న చదువు 5వ తరగతి కూడా చదవలేదు ఆయన. ఆయన రాసిన నీ గ్రంథాలు ఈ ఆంధ్రాలో, ఈ ఇండియాలో, ఈ ప్రపంచంలో ఇంకెవరూ రాయలేదేమో. దేవుడు అంత ఘనముగా ఆయన ఉపయోగించాడు. ఆ పుస్తకం చదువుతూ ఉంటే ఎక్కడా లేని సంగతులు, ఎవరూ రాయని సంగతులు ఆయన రాశారు. అద్భుతంగా రాశారు. ఇంత తక్కువ చదువుతో ఎలా సాధ్యమైందయ్యా? దేవుడు కొంచెము శక్తిని వృద్ధి చేశాడు, స్తంభముగా చేశాడు. అనేక సంఘాలకు, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయడానికి ఒక స్తంభముగా మన ప్రాంతములో ఆయన వాడుకున్నాడు దేవుడు. ప్రియులారా, నీకున్న శక్తి కొంచెమే, ప్రభు నిన్ను స్తంభముగా చేస్తాడు. ప్రభు కొరకు నమ్మకంగా ఉండు, స్థిరుడుగా ఉండు, దేవునిలో నిలబడు, దేవుడు నిన్ను స్తంభముగా చేస్తాడు. నీకున్న శక్తి కొంచెమే, అయినను జయించువానిని నా మందిరములో నేను స్తంభముగా చేస్తాను. చదువుదామా? 12వ వచనం. ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపులకు, మందిరాలకు ఎవరు కావాలంటే స్తంభాలు కావాలి. మందిరానికి ఏమి కావాలంటే స్తంభాలు కావాలి. ఎటు పోనివారు కావాలి. ఎటు పడితే అటు కొట్టుకొని పోయేవాళ్ళు దేవునికి అక్కర్లేదు. మందిరములో స్థిరముగా నిలిచి దేవుని పరిచర్య, సేవ జరిగించే స్తంభాలు కావాలి. ఏందన్నా ఈ అమ్మ ఎవరంటే వాళ్ళు అంటున్నారు, మన సహోదరులే, అయ్యా మన మందిరంలో చాలా పరిచర్య చేశారయ్యా, చాలా సేవ చేశారయ్యా. ఈనాడు సంఘం ఇంత బలంగా ఇలా సాగుతుందంటే వారి పరిచర్య, వారి భారం, వారి సేవ, వారి విధానం అని జ్ఞాపకానికి తెస్తుంటే, అవ్వో నీ గురించి నా గురించి ఇలా చెప్తే ఎంత బాగుంటుంది ప్రియులారా. నేడు సంఘానికి స్తంభాలు కావాలి. స్థిరముగా నిలిచి దేవుని పరిచర్య, సేవ జరిగించగలిగిన వారు, నేర్పరి అయిన పనివారు, భారాన్ని భరించేవారు, క్రీస్తుని ప్రదర్శించేవారు కావాలి. ఆ తెర యేసుక్రీస్తు. ఆ తెర ఆ స్తంభాల మీద మోపబడి ఉన్నది. క్రీస్తు భారం నా మీద మోపబడి ఉంది అన్నాడు పౌలు. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. ఆ భారం, ఆ బాధ్యత నా మీద ఉంది అన్నాడు. ఇటువంటి వారు దేవుని పరిచర్యలో స్తంభాలుగా నిలిచేవారు దేవునికి కావాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం, 214వ పేజీ. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములు. ఆ గుడికి ఆధారం 2 స్తంభాలట. సంఘము నిలిచి ఉండాలి అంటే, సేవ జరగాలి అంటే, సంఘము నానాటికి అభివృద్ధి చెందాలి అంటే, క్రీస్తు నామానికి మహిమ కావాలి అంటే, ఇలాంటి స్తంభాలు నేడు సంఘానికి అవసరం ప్రియులారా. అలిగిపోయేవాళ్ళు కాదు, ఆటంకాలు కలిగించేవాళ్ళు కాదు, ఎటు పడితే అటు కొట్టుకొని పోయేవారు కాదు. స్థిరులై నిలిచి దేవుని పరిచర్య నమ్మకంగా జరిగించేవారు దేవుని సంఘానికి కావాలి. స్థిరులుగా నిలవాలి, పరిచర్య భారాన్ని భరించాలి. సమయం అసమయం అనక, కష్టము శ్రమ అనక, చెమటైన సుఖమైన
దేవుని పరిచర్యలో నమ్మకంగా నిలిచి ఉండేవారు దేవునికి కావాలి. స్తంభాలు కావాలి, పదవులు కాదు, శాలువాలు కప్పించుకునే వాళ్ళు కాదు, సన్మానాలు చేయించుకునే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. నన్ను క్షమించండి. అవమానం, భారం, కన్నీళ్ళు, దుఃఖం భరించగలిగిన వాళ్ళు దేవుని మందిరానికి కావాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నూతన నిబంధనలో 168వ పేజీ. దేవదర్శనము ప్రకారమే వెళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విసిదపరిచితిని. కొంతమందిని ప్రత్యేకించి ఈ సువార్తను వారికి తెలియజేశారు. ఎందుకో తెలుసా? వారు రేపు స్తంభాలుగా నిలబడాలి. ఎన్నికైన వారు, ప్రత్యేకించబడిన వారు, సువార్త భారాన్ని భరించగలిగిన వారు దేవుని మందిరానికి కావాలి, సంఘానికి కావాలి. 2వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నాయి, అక్కడే చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికిని అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు ఈ మాట, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు, స్తంభములుగా ఎంచబడిన 3 పేర్లు ఆ మందిరానికి, ఆ సంఘానికి స్తంభాలుగా ఎంచబడిన వారు. మరి ఈ మందిరానికి స్తంభాలుగా ఎంచబడిన వారు నేడు సంఘానికి కావాలి. ప్రియులారా, భారము భరించేవారు, బాధ్యత వహించేవారు, చెమట కార్చేవారు, కన్నీళ్లు కార్చేవారు, నిందలు, హింసలు అనుభవించదగిన వారు, నేనున్నానని ముందుకొచ్చేవారు నేడు సంఘానికి కావాలి. మందిరానికి ఆధారముగా నిలబడగలిగిన వారు మందిరానికి కావాలి. సేవకు కావాలి, పరిచర్యకు కావాలి. ప్రియ సోదరుడా, నువ్వు ముందుకు వస్తావా? ఏమన్నా ఆ పని చేస్తే ఈ మాట అంటారు, ఈ పని చేస్తే ఆ మాట అంటారు, ఆ నిందేస్తారు, ఈ నిందేస్తారు, వెనకలాగుతూ ఉంటారు. ఏందన్నా ఇన్నుంటాయి అని మీరు అంటారేమో. అవన్నీ భరించగలిగిన వారు, స్తంభాలుగా నిలబడగలిగిన వారు దేవుని మందిరానికి కావాలి, సేవకు కావాలి, పరిచర్యకు కావాలి. పరిచర్యలో ఇవి ఉండవని నేను చెప్పలేను, అవి ఉంటాయి అంతే. మీరే చెప్తారు కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు కదా. పన్ను ఉండబట్టే రాయి సురుతున్నారు, పని చేయబట్టే నిందలు మోపుతారంతే. వాటిని చూసి ఎనిదీయకుండా ఆ పరిచర్యను జరిగించేవాళ్ళు, నిలబడేవాళ్ళు దేవుని మందిరానికి, సంఘానికి కావాలి. స్తంభాలుగా ఉండాలి. ప్రియులారా, మీరు స్తంభాలుగా నిలబడండి. మందిరము స్థిరమై నానాటికి అభివృద్ధి చెందుతుంది. అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా దేవుడు ఈ సంఘాన్ని ఉంచుతాడు. మనం ఎవరము కావాలి? స్తంభములము కావాలి. అక్కడ 5 స్తంభాలు, ఇక్కడ 4 స్తంభాలు ఆ తెరను అలా ఎత్తి పడుతూ ఉన్నాయి. ఆ తెరను అనగా యేసుక్రీస్తుని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ప్రభువు నామానికి మహింకరంగా, ఆయన నామానికి ఘనత వచ్చేలాగా మన సేవ, మన పరిచర్య ఉండాలి. ఎన్నడే కానీ ఆయన నామానికి అవమానం కలిగేటట్టుగా మనము ప్రవర్తించకూడదు. ఏందయ్యా ఈ మందిరం, ఏంద్రా ఈ ప్రజలు అని ఎవరు మనల్ని చెప్పండి అనకూడదు. ప్రియులారా, అటువంటి జీవితం మనం జీవించాలి. ఆ వంకులు బంగారువి, ఆ దిమ్మెలు తుమ్మకర్రతో చేయబడి దానిపైన బంగారు రేకు పొదిగింపబడినవి. అమ్మా, తుమ్మకర్ర, దాని చుట్టూ ఏముంది? బంగారు రేకు. బంగారు రేకు దైవత్వాన్ని చూపిస్తుంది. లోపల తుమ్మకర్ర ఉంది, అది మానవ స్వభావమే, మానవుడే.
కానీ పైన ఏముంది? బంగారు రేకు. ప్రభు పనిలో, ప్రభు మందిరములో స్తంభముగా ఉన్న మనకి ఏముండాలి? దైవ స్వభావం ఉండాలి. ఏం కనపడాలి? దైవ స్వభావం కనపడాలి. లోకానికి మానవుడు కనపడకూడదు, మన బలహీనతలు కనపడకూడదు, మనలో ఉన్న లోపాలు. ఏంలే బ్రదర్, కొంచెం కోపం ఎక్కువలే, సర్దుకోండి బ్రదర్, ఏదోలే బ్రదర్, తొందరపడ్డాడులే బ్రదర్. మానవ స్వభావం కనపడకూడదు. ఓర్పు, ప్రేమ, సహనం, మంచితనం ఇవి మనలో కనపడాలి. దైవ స్వభావం మనలో కనపడాలి. బంగారు రేఖ కనిపిస్తుందిలే కానీ తుమ్మ కర్ర ఎక్కడా కనబడడం లేదు. ప్రియులారా, స్తంభాలుగా ఉండదలిచిన మనం, స్తంభాలుగా నిలిచి ఉన్న మనం, దేవుని సంఘములో నాటబడిన మనం, స్తంభాలుగా స్థిరపరచబడిన మనం దైవ స్వభావాన్ని చూపించాలి. తొందరపడి మాట్లాడితే విలువేముంది? దేవుని నామానికి అవమానం, సంఘానికి అవమానం, మనకు కూడా అవమానమే. మాటకు మాట, దెబ్బకు దెబ్బ దేవుని పరిచర్య కాదు ప్రియులారా. సహనం కలిగి ప్రేమతో దేవుని మందిరంలో సేవ జరిగిద్దాం. ఆయన నామానికి మహిమ తెద్దాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా ప్రభువా, మీ ఘననామానికి స్తుతులు, స్తోత్రములు. ప్రత్యక్షపు గుడారములో ఉన్న అడ్డ తెరలు నాయనా, ఆ అడ్డ తెరలు వేయబడిన స్తంభాలు, అందలి పాఠాలను మా ఎదుటకు మీరు తీసుకొని వచ్చారు. అవును మా తండ్రి, ఆ తెర మీ యొక్క శరీరాన్ని చూపిస్తూ ఉంది. మీ శరీరము చీల్చబడగా మందిరపు తెర రెండుగా చీలింది అని మేము విన్నాం. నిజమే మా తండ్రి, పరలోకానికి, స్వర్గానికి, మోక్షానికి ద్వారం తెరవబడింది. మిమ్మల్ని అంగీకరించుట ద్వారా, మీ అందు విశ్వాసముంచుట ద్వారా నిత్యత్వానికి, పరలోకానికి మంచి ప్రవేశాన్ని మాకు మీరు అనుగ్రహించారు. ఇంకా ఈ కుడికలో మిమ్మల్ని ఎవరు అంగీకరించలేదు, వారితో మీరు మాట్లాడండి. నేనే ద్వారము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని చేరలేరని మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మా ప్రభువా, మిమ్మల్ని అంగీకరించిన వారై మీ బిడ్డలుగా తీర్చబడి మోక్షానికి చేరునట్లుగా ఎవరు మీ ఏర్పాటులో ఉన్నారో వారిని ప్రేరేపించండి. మా తండ్రి, ఆ స్తంభములు మమ్మను చూపిస్తూ ఉండగా సువార్త కొరకై, సంఘ పరిచర్య కొరకై, మీ సేవా పరిచర్య కొరకై భారము భరించడానికి మమ్మను స్థిరపరచండి. నిజమే మా ప్రభువా, మా శక్తి కొంచెమే, మేము బలహీనులం, అశక్తిమంతులం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మచేత మమ్మను బలపరచండి, నడిపించండి. మీ కృపచేత మమ్మను బలవంతులుగా చేయండి. మా తండ్రి, మీ పరిచర్యలో ముందున్న దినాలలో బలమైన సాధనాలుగా ఉపయోగించబడినట్లు మీరు మమ్మను ప్రేరేపించి నడిపించండి. విన్న మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. ఉదయకాలం మీ సన్నిధిని ఇష్టపడి చేరవచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్య బలహీనతలు ఉన్న మా ప్రియులకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల క్షేమాన్ని ఇవ్వండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం జీవము గల దేవుని సంగముగా కూడి మిమ్మల్ని సేవించటంలో మీ కృపను మాకు అనుగ్రహించమని మా ప్రభును, రక్షకుడు, రాజాదిరాజు, ప్రభులకు ప్రభువు, సార్వభౌముడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.